Hi dear friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss channel. Big Boss season 8 and week 5 ఒక వీకెండ్ ఎపిసోడ్ అయితే అయిపోయింది అండ్ నిఖిల్ నబిల్ ఇద్దరు సేవ్ అయ్యారు. చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి, మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి అండ్ ఇవాళ మణికంఠకు అంత క్లాస్ ఇవ్వడం మీకు కరెక్ట్ అనిపించిందా అనేది కూడా కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎలిమినేషన్ నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే నైనిక అయితే ఎలిమినేట్ అయిపోయింది అండ్ వైల్డ్ కార్డ్స్ 8 కూడా ఎంటర్ అయిపోయాయి అండ్ వాళ్ళంతా టీమ్ రాయల్గా ఉంటారు అండ్ వాళ్ళది ఒక క్లాన్ అండ్ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ది ఒక క్లాన్. సో వీళ్ళ మధ్య పోటీలు జరుగుతాయి అండ్ ఫస్ట్ నామినేషన్ కూడా వీళ్ళ మధ్య జరుగుతుంది ఈ విధంగా. సో వైల్డ్ కార్డ్స్ వీళ్ళని నామినేట్ చేసే అవకాశం ఉంది అండ్ ఇంకోటి మనం చూసినట్లయితే మణికంఠకైతే ఇవాళ చాలా గట్టిగా క్లాస్ ఇచ్చినట్టు అనిపించింది నాకు సార్. ఒక డైరెక్ట్ హోస్టే డిక్లేర్ చేశాడు, నువ్వు ఏడుస్తున్నావు, సింపతి చేస్తున్నావు అని హౌస్ మేట్స్ అందరికీ మీరు ఇంకా టార్గెట్ చేయండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినట్టు అనిపించింది. అండ్ హౌస్ మేట్స్ కూడా ఓకే, వాళ్ళు కూడా మేము చాలా ప్రేమనిస్తున్నాం అంటూనే కక్ష వెళ్ళగక్కినట్టయితే నాకు అనిపించింది క్లియర్గా. సో వాళ్ళు ప్రేమించడం కంటే ఎక్కువ మొన్న టాప్ 3లో వచ్చాడనే ఒక జెలసీ అయితే ఎక్కువగా కనిపించింది నాకు. ఈ ఓటింగ్ అంతా ఈ ఏడవడం వల్ల వస్తుంది, ఈ సింపతి వల్ల వస్తుంది, ఈ సింపతి వల్ల మాకు ఎక్కడ డేంజర్ అవుతుందో, సో మాకు కష్టాలు లేవా, సో మాకు బాధలు లేవా అనే విధంగా అయితే వాళ్ళకి అనిపించింది. సో అతడు ఎవరు వెనకాల మాట్లాడలేదు, ఎవరికి డైరెక్ట్ అయితే హాని చేయలేదు మొత్తానికి. కాకపోతే ఇతని ఏడుపు మాకు ఎక్కడ డేంజర్ అవుతుందో, సో ఇతని సింపతి మాకు ఎక్కడ అది అవుతుందో అనే బాధలు అయితే ఉన్నారు. ఇదంతా ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ మేము వీక్ అంతా ప్రేమను పంచుతున్నాం అనడం మాత్రం శుద్ధ అబద్ధం. అది ప్రేమను పంచడం లేదు. ప్రతి ఒక్కరు ప్రతి కార్డు ప్రతి నెగిటివ్ అంతా అతనికి వేస్తున్నారు, ఇదైతే వాస్తవం. ముఖ్యంగా నిఖిల్ అయినా విష్ణుప్రియ అయినా ఎవరైనా కూడా ప్రతి నెగిటివ్ అయితే మణికంఠకి వేస్తున్నారు. కానీ ప్రేమను పంచాం అని చెప్పాల్సిన అవసరం అయితే లేదు, నువ్వు సింపతి చేస్తున్నావు అని అనొచ్చు, కానీ లేని మాటలు అనడం మాత్రం శుద్ధ అబద్ధం. సో ఇదైతే తప్పు. ఎందుకంటే నాకు సరే డైరెక్ట్ అలా చేసేసరికి వీళ్ళకి ఇంకా మొత్తంగా ఫ్రీడమ్ వచ్చేసినట్టు అయిపోయింది, వాళ్ళకి కాస్త ఎక్కువ టార్గెట్ చేసినట్టే అనిపించింది. అంటే ఇండైరెక్ట్గా బిగ్ బాస్ టీం కూడా ఇతన్ని టార్గెట్ చేయని చెప్పినట్టు నాకు అనిపించింది. చూడాలి రేపు నుంచి వైల్డ్ కార్డ్ వచ్చాక గేమ్ అయితే ఎలా ఉంటుందనేది రేపు అర్థమవుతుంది.